మనల్ని మోసం చేసి మనపైన దాడులు చేసి మన యొక్క వ్యాపారానికి మన యొక్క జీవితానికి మన మంచి చెడులకు అడ్డొస్తున్న సందర్భంలో ఆ యొక్క శత్రువు కూడా వ్యాపారంలో కానీ ఆర్థికంగా నష్టపోయే విధంగా కూడా ఈ చేతపడే విధానంలో ఉంటుంది. అప్పుల పాలయ్యే విధంగా కూడా ఉంటుంది. కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడే విధంగా, లేదంటే శత్రు మరణం సంభవించే విధంగా కూడా ఉంటుంది. ఈ యొక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే, ఈ యొక్క విధానం అనుభవజ్ఞుల వల్ల మాత్రమే ఈ విధానం అవుతుంది. అనుభవం లేని అసలు మంత్రాలే రాని వాళ్ళు కూడా ఈ విధానం చేస్తాను అని అంటుండడం అనే విధానాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. ఈ అనుభవం లేని వారు ఈ విధానం చెయ్యడం కష్టం. ఇది గమనించవలసినదిగా నేను కోరుతున్నాను.